అదేరా బాబు, అసలు వైరాగ్యం అంటేనే అది. వీటికి మాస్టర్ గారు ఏం చెప్పారో చెప్పనా? వైరాగ్యం అంటే భయపడతారు చాలామంది, భార్యాబిడ్డలను వదిలిపెట్టాలేమోనని. కానీ వదిలిపెట్టనక్కర్లేదు. కానీ వదిలిపెట్టవలసి వచ్చినప్పుడు కానీ, వాళ్ళు మనని వదిలిపెట్టినప్పుడు కానీ బాధతో కుంగిపోకుండా ఉండడమే వైరాగ్యం అంటే. ఫలానా ఊళ్ళో అర్జెంటు పనుంది, ఈ క్షణంలో బయలుదేరగలవా అంటే ఆ క్షణంలో నుంచున్న చోటు నుండి చిరునవ్వుతో కారెక్కేయాలి. అలా ఎక్కగలగాలి. మనను నడిపిస్తున్న మన గురువు అర్ధరాత్రి నిద్రలేపి, ఈ విశాఖపట్నంలో నీ పని అయిపోయిందిరా, రేపు ఈ పాటికి నువ్వు బెల్జియంలో ఉండాలి, మిగతా కార్యక్రమం అక్కడ చెప్తానని మాయమైతే చెదరని చిరునవ్వుతో విమానంలో అడుగు పెట్టగలగాలి. నువ్వు ఎంతో శ్రమించి నానా తిప్పలు పడి సంపాదించి ఒక పెద్ద ఇల్లు కట్టావనుకో, కట్టిన తర్వాత పెద్దయిన నీ కొడుకు నీతో కలిసి ఉండడానికి ఇష్టపడకపోతే వాడిని వెళ్ళి పనమ్మకుండా నీవే మరుక్షణంలో బయటికి వచ్చేసి ఆ ఇంటికి ఎదురుగా చిన్న పాక వేసుకుని ప్రశాంతంగా ఉంటూ నిండైన హృదయంతో కొడుకును ఆశీర్వదించగలగాలి. అడవుల్లోకి పారిపోతే రాదు వైరాగ్యం. అందరితో ఉన్నప్పుడే వైరాగ్యం నేర్చిన, వైరాగ్యం వచ్చిన. దాకా నువ్వు అన్నావే, అదేంటమ్మమ్మ సడన్గా అట్లా వెళ్ళిపోతున్నారు గుంటూరని. సడన్గా పిలిచారు, అక్కడ అవసరం ఉందని నాది, అందుకని వెళ్ళిపోతున్నా. అలా గురువు యొక్క ఆజ్ఞ మేరకు, లోపల ఉన్నటువంటి గురువు యొక్క ఆదేశం మేరకు వెళ్ళిపోగలగాలంటే అప్పటికప్పుడు కారు ఎక్కేయాలి. అలాగే ఎక్కేస్తున్నా నేను కూడా. అర్థమైందిరా? అదిరా నిజమైన వైరాగ్యం అంటే. వైరాగ్యం అనే దానిలోనే చూడు గమ్మత్తుగా, వై రాగ్యం, రాగం. ఈ రాగాలు బంధాలు పెంచుకుంటూ ఉంటే ఉండదు. వై రాగ్యం, విన్నావా? ఎందుకు రాగం? పెంచుకుంటూ ఉన్న కొద్దికి ఉంటాయి కదా ఇవన్నీ, అందుకని దాన్ని తెచ్చుకోవడమే